కుంభమేళ మహాకుంభమేళాకు వెళ్లేవారి కోసం విలువైన మరిన్ని వివరాలు. తెలుగు వాళ్ళందరూ మహాకుంభ మేళా సందర్శనానికి వెళ్లేవారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపేస్తున్నారు. అక్కడి నుండి నడుచుకుంటూ మేళాకు వెళ్ళాలి. 2. కుంభమేళాకు వెళ్లిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కార్టూన్ ఫౌంట్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకే అర్థం కాదు. 3. మొత్తం 24 సెక్టర్స్ ఉన్నాయి. 16, 17 కార్టూన్ పాండ్స్ ఉన్నాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలను నిర్మించారు. వాటినే కార్టూన్ పాండ్స్ అంటారు. 4. ప్రయాగరాజుని 3గా విభజించారు. ఏ జ్యూసీ, బి హరిలాల్గంజ్, సి సంగం. 5. నదికి కుడివైపున జ్యూసీ ఉంటుంది. దీనిలో సెక్టర్ 12 నుండి 21 వరకు ఉంటాయి. హరిలాల్గంజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టర్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. 7. ముఖ్యమైనది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. 8. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. ఇక వసతి సదుపాయం. 9, 6 సెక్టార్లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా చూడండి. కానీ అక్కడ స్టే చెయ్యనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరినీ పడుకోనివ్వటం లేదు. 10. మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు కూడా ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే అవ్వచ్చు. నదికి 100 మీటర్ల దూరంలో ఉంటాయి. సెక్టారు 19, 18, 20 ఈ సెక్టర్స్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళితే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గర ఉండమంటారు. ఇష్టం ఉంటే ఉండొచ్చు. 12. సెక్టార్ 1లో ప్రైవేటు సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు తీసుకుంటారు. 13. అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకు 1000 రూపాయలు, 2000 రూపాయలు తీసుకుంటారు. 4 వరకు ఉండొచ్చు. ఇక భోజన సదుపాయాలు. 14. మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలన్నీ అక్కడ ఫ్రీగా తినొచ్చు. హెల్ప్ లైను. మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్లాలో చాలా బాగా చెప్తారు. స్నానం ఎలా? ఎవరైతే కేవలం పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నానఘాటులు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి వరుసగా. 2, 3 రోజులు ఉండేవాళ్లు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ఉండటం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరమైతే తప్పిపోయే అవకాశం కలదు. నాగసాధువులు, అఘోరాలు, అఖడాలను చూడవచ్చు. వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలనంటే 19, 18, 20 సెక్టార్లలో ఉంటారు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకుని వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒంటరిగా కంటే 4గురుగా వెళ్తే చాలా మంచిది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం పవిత్రమైన ప్రయాగరాజ్. శుభం భూయాత్.